Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat professional fitness trainer and your lifestyle coach. సో ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఒక బిగినర్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఎందుకంటే నాకు చాలామంది మెసేజెస్ ఎలా చేస్తారంటే నేను ఒక బిగినర్ని ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది, లేదంటే ఒక బిగినరు ఏ ఎక్సర్సైజ్ చేస్తే సిక్స్ ప్యాక్ కానీ లేదా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఫాస్ట్గా అవుతుంది అని అంటూ ఉంటారు. అంతేగాని ఎవ్వరు కూడా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు అని ఎవరు అడగరు. చాలా తక్కువ మంది అడుగుతారు. ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానిలో ద ఫస్ట్ ఎక్సర్సైజ్ టు అవాయిడ్ ఈజ్ షోల్డర్ ఫ్రంట్ ప్రెస్ విత్ స్మిత్ మిషన్. ఒక బిగినర్ స్మిత్ మిషన్ పైన షోల్డర్ ఫ్రంట్ ప్రెస్ కానీ లేదా బ్యాక్ ప్రెస్ కానీ చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఒక బిగినర్కి వాళ్ళ స్టెబిలిటీ కానీ లేదా మొబిలిటీ కానీ షోల్డర్ టెండెన్స్ కానీ చాలా వీక్గా ఉంటాయి. అంటే ఆ మసిల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. సో ఎందుకంటే స్మిత్ మిషన్ అలైన్మెంట్ ఎలా ఉంటుందంటే ఆ స్మిత్ మిషన్ పాత్ ఆఫ్ లైన్ కానీ రెసిస్టెన్స్ కానీ ఒక సింగిల్ లైన్లోనే స్ట్రైట్గా ఉంటుంది. ఇది సింగిల్ లైన్లోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో పైకి వెళ్ళడం కిందకి రావడం, దీనివల్ల సో మొమెంటం అనేది ప్రాపర్గా ఉండదు. మనం డంబిల్తో ఎలా కావాలంటే అలా యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ స్మిత్ మిషన్ పైన దాని మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలంతే. వీఆర్ నాట్ రోబోస్ లాగా మనం బిహేవ్ చేయలేం. ఒక బిగినర్ ఎస్పెషల్లీ వాళ్ళ టెండెన్స్ చాలా వీక్గా ఉంటాయి కాబట్టి దాన్ని స్ట్రాంగ్ చేసుకునే ప్రాసెస్లో ఇలాంటి ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాళ్ళు డంబుల్ షోల్డర్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే స్టాండింగ్ బార్బుల్ ప్రెస్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళ మొబిలిటీ ఇష్యూస్ కానీ మొమెంటం కానీ ప్రాపర్గా ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ టు అవాయిడ్ ఈజ్ బ్యాక్ బెంచ్ ట్రైసెప్ డిప్స్. సో ఈ ట్రైసెప్ డిప్స్ ఎందుకు చేయకూడదు అనే దానికి ఒక మేజర్ రీజన్ ఉంది. ఎందుకంటే ఒక స్టార్టర్కి, ఒక బిగినర్కి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ట్రైసెప్ డిప్స్ లెగ్స్ ఇంకొక అదర్ బెంచ్ మీద పెట్టి ట్రైసెప్ డిప్స్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఒక 5 to 6 రిపిటేషన్స్ తర్వాత ఆ కంట్రోల్ అనేది లేక కింద వరకు వెళ్ళిపోతారు. సో దీనివల్ల రిస్ట్ కానీ లేదా షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ కంట్రోలింగ్ పవర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ తెలియాలి. లేదంటే మాత్రం ఇంజురీ ప్రోన్ 100% అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. సో కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఆన్ మొమెంటమ్, అట్ ద సేమ్ టైం మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ డిప్స్ని మీరు పుష్ డౌన్ చేయొచ్చు, లేదంటే సింగిల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఆ ఇంజురీ అవ్వకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మొబిలిటీ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. థర్డ్ ఎక్సర్సైజ్ టు అవాయిడ్ బిహైండ్ ద నెక్ లాట్ పుల్ డౌన్. బిహైండ్ ద నెక్ లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ షోల్డర్స్ కానీ ఎల్బోస్ కానీ న్యాచురల్ ప్యాటర్న్ కంటే అనీవెన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఒక రిప్ రేంజ్ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నెక్ని ఫార్వర్డ్ బెండ్ ముందుకు తీసుకోవడం జరుగుద్ది. సో ఎందుకంటే షోల్డర్ మొబిలిటీ తక్కువ ఉంటుంది, లేదంటే బాడీ మొబిలిటీ కానీ లేదంటే బ్యాక్ పోస్టీరియర్ మసిల్స్ మొబిలిటీ కానీ స్టెబిలిటీ కానీ తక్కువగా ఉండడం వల్ల నెక్ని బాగా ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ స్టార్టింగ్ పొజిషన్, స్టార్టింగ్ ఆఫ్ ద స్పైన్ ఎక్కడైతే నెక్ స్టార్ట్ అవుతుందో అక్కడ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెక్ మసిల్స్ అనేది, పోస్టీరియర్ మసిల్స్ అనేది సో సెన్సిటివ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 20 to 30 మినిట్స్ మీరు తల పైకి లేపి ఫస్ట్ లైన్లో కూర్చొని సినిమా చూసారంటే మెడబట్టేస్తుంది. లేదు కన్సిస్టెంట్గా ఒక 30 మినిట్స్ మీరు హెడ్ కొంచెం డౌన్ చేసి సిస్టమ్ చూస్తే మెడబట్టేస్తూ ఉంటుంది. కంటిన్యూగా ఒక కొంత టైము మీరు ట్రావెల్ చేసినప్పుడు లేదా డ్రైవింగ్ చేసినప్పుడు కూడా నెక్ మసిల్స్ తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతాయి దానికి. ఎందుకంటే మొబిలిటీ తక్కువ ఉండడం వల్ల. ఒక బిగినర్ ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ని బ్యాక్ లాట్ పుల్ డౌన్ని అవాయిడ్ చేయడమే మంచిది. అందుకే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒక బిగినర్ ఎక్సర్సైజ్ చేయకూడదని ఎన్నో ఇయర్స్ బ్యాక్ దాన్ని బ్యాన్ చేయడం, అంటే చేయొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. కానీ ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయితే ఆ మసిల్ కమాండింగ్ కానీ లేకపోతే ఆ కంట్రోలింగ్ పవర్ కానీ లేదు, ఆ టెండెన్స్ అండ్ లెగ్మెంట్స్ స్ట్రెంగ్తెన్ ఆల్రెడీ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాని మొమెంటం ఎలా చేయాలి, దాని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అనేది ఒక ఫుల్ కమాండ్ ఉంటుంది. కాబట్టి ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఒక బిగినర్ అయితే మాత్రం దే హ్యావ్ టు అవాయిడ్ దిస్ వేరియేషన్. సో ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవాయిడ్ చేయాల్సినవి. అన్నీ కూడా మనం ఒకే వీడియోలో మనం చెప్పలేం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎక్సర్సైజెస్ ఏం చేయకూడదు ఒక బిగినర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో గైస్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే please subscribe and share our videos, and thank you for your support. See you soon.